అద్భుతమైన ఒక కుటుంబం ప్రియులారా. నేనే దానికి పెట్టాను ఆ పేరు. చాలాసార్లు ఆ 128వ కీర్తన భాగాన్ని చదివినప్పుడల్లా నన్ను దేవుడు ఆ అధ్యాయం దగ్గర నిలబెట్టేవాడు. చాలా సందర్భాల్లో అలా నిలబెట్టినందువలన నేను ఆ మాటలను పరిశీలన చేయడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను పరిశీలన చేయడం ప్రారంభించానో దేవాది దేవుడు నా హృదయాన్ని దర్శించి ఆ పుస్తకాన్ని రాయడానికి ప్రభు సహాయం చేశారు. అందులోన ప్రియులారా, కుటుంబ యజమానుని పేరు కనబడదు, కుటుంబ యజమానురాలి పేరు కనబడదు, వారి పిల్లల పేర్లు కూడా కనబడవు, కానీ కుటుంబం మాత్రం ఉంది అందులో. తర్వాత ఆ దేవుని నమ్ముకొని దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తున్న ఆ కుటుంబ యజమానుడు కనిపిస్తాడు అందులోన. ఆ తర్వాత ఆ దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబ యజమానుని భార్య కనిపిస్తుంది అందులోన. ఆ తర్వాత ఆ దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబ యజమానుని పిల్లలు అందులో కనిపిస్తారు. దానికే అద్భుతమైన ఒక కుటుంబము అని నేను ఆ పేరు పెట్టి పుస్తకాన్ని రాయడం జరిగింది. రైట్, నిన్నటి దినమందు కుటుంబ యజమానుని గురించి చెప్పడం జరిగింది. కుటుంబ యజమానుడి గురించి ఏమై చివరిలో ఒక మంచి మాట అందులో ఉంటుంది. ఏమని? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలు, ఎలాంటి మేలు దేవుడు ఆ వ్యక్తికి చేస్తాడు? ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసే మేలులు ఏమిటో అందులో నేను మీకు నిన్న రాత్రి వేళ చెప్పాను. ఈరోజు అతని భార్యని గురించి చెబుదాం, రేపు అతని పిల్లల గురించి ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు అతని భార్యని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదువుదాం ఆ మాటను. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అమ్మ, స్త్రీలు ఎక్కువ ఉన్నారు, బాగా వినండి. ఇది స్త్రీలకు సంబంధించిందని పురుషులందరూ లేచిపోయారు. మీరు నిన్న పురుషుల గురించి చెప్తుంటే స్త్రీలు అలాగే కూర్చున్నారు కదా, కనుక ఈరోజు మీరు కూడా అలాగే కూర్చోండి. మీ భార్యలు ఎట్లా ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, అక్క అన్న లేడా అని అడిగా. అమ్మ వినండి, అక్క అన్న లేడా అంటే ఇప్పటికీ మర్చిపోలేను ఆ మాట, ఇప్పటికీ మర్చిపోలేను. ఎక్కడ పోయినాడో అన్న సచ్చినోడు అనింది. షాక్ అయింది నాకు. ఏంది, ఎక్కడ పోయినాడో సచ్చినోడు అనింది. ఇదేందబ్బా, సచ్చినంత సంసారం చేస్తుందమే, బతికినంత కదా సంసారం చేసేది, సచ్చినోడు చేసి షాక్ అయినా. ఏం తక్క అంటే, ఏమన్నా ఎక్కడ పోయినావు సచ్చినోడు. ఎవరన్నా ఉన్నారా అటు అనేటోళ్ళీడా? పురుషులకు ఒక హెచ్చరిక, మీ భార్యకు చెప్పండి బయటికి వెళ్ళదు. అలా వెళితే ఇలా అంటారు. అర్థమైంది? ఇప్పుడు మీరు మీ భార్యలకు చెప్పకుండా బయటికి వెళ్ళారనుకునండి, ఖచ్చితంగా ఈ మాట అంటారు. ఏమోనా ఎటపోయినాడు, ఏం చెప్తాడా, నాకేం చెప్తాడా? అది ఎప్పటికీ అనిపించుకోవద్దు. ఒక పురుషునిగా నేను చెబుతున్నాను. ఏమండి, నేను అట్లా బయటికి వెళ్ళినా కూడా నా భార్యకి చెప్పి ఖచ్చితంగా వెళ్తాను, దేనికైనా సరే. మీరు నమ్ముతారండి? బాత్రూమ్కి పోయేటప్పుడు కూడా నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానని చెప్తాను నా భార్యకి. నమ్ముతారండి? ఎస్. నీ ఎముకలలో ఒక ఎముక, నీ మాంసములు మాంసము. చెప్పండి, మీరు ఎముకలు కాదా? మరేంటా? ఇది నరులలో నుండి తీయబడిన గనక నారి అనబడిన ఒక మంచి పాట. ఎక్సలెంట్ సింగర్ ఆదాము ఎంత బాగా పాడాడు. నాలో నుండి తీయబడిన గనక నారి అని పాడిన ఆదాము పాపం చేసిన తర్వాత నాది అనలా ఇది అంటున్నాడు. ఆదామా ఏం చేసేవంటగా, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇది. చూశారండి తేడా అప్పుడే? వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్త వినండి. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఒకసారి నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోయినప్పుడు, కటాంజనుంది వాళ్ళ ఇంటికి. ఆమె అంటే ఇంటి లోపలికి మొక్కమై మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. నేను ప్రార్థన చేస్తుంది కదా అని కటాంచన్ బయట నేను నిలబడ్డాను. నిలబడినప్పుడు జీవితంలో ఎప్పుడు వినలే అలాంటి ప్రార్థన. నేను, మీరు కూడా వినరు ఇప్పుడు చెప్తే, ఎప్పుడు కూడా వినింటారు అలాంటి ప్రార్థన. అంటే నిన్న రాత్రి ఒక మంచి మాట చెప్పా,
స్త్రీలకు ఎలాగైనా సరే నా భర్త నాతో పాటు మందిరానికి రావాలని ఆశ ఉంటారు భార్యలు. గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా సరే నా భర్త నాతో పాటు మందిరానికి వస్తే అది చాలు అనుకునే భార్యలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ భార్యల యొక్క సంతోషాన్ని వమ్ము చేస్తున్న కొంతమంది భర్తలు ఉన్నారు. ఆ బాధలు తట్టుకోలేక ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు ఏమని చేస్తుంది తెలిసిన? దేవా, గట్టిగా నేను చిన్నగా చెప్తున్నా, దేవా నా భర్త నా మాట వినట్లే, మందిరానికి రావట్లే, అడ్డమనరికి తీసుకురా అంటుంది. ఎవరిని? భర్తని అడ్డం నరికి తీసుకురావడం. అడ్డం నరికితేనే రావాలి ఆయన. వాయిబ్బాయి ఇదేంటి ప్రార్థన? ఇన్ని సంవత్సరాలే నేను చేయబట్టి ప్రార్థన, ఒక్కసారి కూడా ఇలాంటి ప్రార్థన ఆడోళ్ళ నుండి వినలేదు. ఇదేంద్ర ప్రార్థన ఇట్లా ఉంది అనుకుని అట్లాగే నిలబడ్డా. సరే, అది కూడా బాగుంది. మళ్ళా కొడుకు గురించి చెప్తుంది, ప్రభువా నా కొడుకు నా మాట వినట్ల, గిజ్జ గిజ్జ నరికి తీసుకురా మందిరానికి అంటది. వాయబ్బా, గిజ్జ గిజ్జ నరికితే వాడన్నా రావాలి మందిరానికి అని నేను అనుకున్న. కొంచెం ఉంటే నన్నెన్న నరికి, ఏమండి, కొంచెం ఉంటే నన్నెన్న నరికి, దేవా తండ్రి స్తోత్రం వెళ్ళొద్దాం అంటున్నాగానే ఎనికి తిరుగుతుంటేనే ఆమెననింది. అమ్మయ్య బతికిపోయినలే అనుకున్నా అని తక్కువంటే ఎనికి తిరుగు. నేను కనబడ్డా. వందనాలు సార్ అనింది. వందనాలు, రండి సార్ లోపల రండి, కూర్చొని కూర్చోబెట్టి ఎప్పుడు వచ్చినావు సార్ అనింది. నీ భర్తను అడ్డం నరికినప్పుడు, నీ కొడుకుని గిద్ద నరికినప్పుడే వచ్చిన. అంత విన్నావా సార్ అంటే మొత్తం విన్నా అని చెప్పిన. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం వినేసిన. రొంచెపు ఉంటే నన్ను కూడా నరుకుతామని పోతుంటే ఆమెనంటే ఎంతలోపు నిలబడితే అని చెప్తే, ఎట్లో లేసారు వచ్చినట్ట చేశాను నెత్తి గిరుకుంటే అంటుంది. అట్లాగా అదే ప్రార్థన చేయాల్సింది అని కొన్ని విషయాలు నేను ఆమె కూర్చోబెట్టుకొని చక్కగా బైబిల్ మాటలు ఆమెకు చెప్పడం ప్రారంభించాను. చిత్రం ఏంటో తెలిసిన, ఆమె ప్రార్థనలో మార్పు జరిగింది. ఆ తర్వాత భర్త మారాడు, కొడుకు మారాడు, అందరూ మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి కొన్ని నెలల తర్వాత నేను ఆమెకి ఎదురైనప్పుడు నిండా వందనాలు పెట్టి, సార్ నువ్వు చెప్పిన ప్రార్థన చేశాను, నా భర్త మారాడు సార్, నా కొడుకు మారాడు, అందరం కలిసి మందిరానికి వెళ్తున్నాము. ఎస్, ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమెను చెప్పండి, ప్రార్థన ఆలకించే దేవుడు. రండి వెళ్దాం. భార్యను గురించి, నీలోగిట జాగ్రత్త వినండి, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి. జాగ్రత్త వినండి. నిన్నటి దినమందు ఒక మాట మీకు అట్లా టచ్ చేశాను. భార్య దొరికిన వానికి చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు ఆడలు బాగా చెప్పొచ్చు మీరు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే జీవితాంతము భర్తకు మేలు చేసే ఒక భార్యను దేవుడిస్తాడు నీకు. నువ్వు కుటుంబ యజమానుడిగా నువ్వు దేవుని మాట విని దేవుని మార్గములో నడుస్తూ ఆయనందు భయభక్తులు కలిగే లోకంలో జీవిస్తూ ఉంటే నీకు ఒక మంచి భార్యను దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రం కాకుండా ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో సాటి అయిన సహాయం. ఏమా వినండి వినండి మాట, సాటి అయిన సహాయం. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. చాలామంది స్త్రీలు, మేము పురుషులకు తీసుకోలేదండి, పురుషులకు సమానమే, కానీ బైబిల్ సమానమని చెప్పలేదండి. వినండి చెబుతాను. సాటి అయిన సహాయం. దేంట్లో సాటి? దేవుడు ఆలోచన చేశాడు కదా, జంతువులు సాటి కాదు ఈ శరీరానికి, పక్షుల శరీరము సాటి కాదు ఈ శరీరానికి, పశువుల శరీరము ఈ శరీరానికి, మానవ శరీరానికి సాటి కాదు. శరీరానికి సాటి ఇది మాత్రమే. అది సాటి అన్నాడు, కానీ మిగతా దాంట్లో సాటి అనలేదు ఎక్కడ. అర్థమవుతుందమ్మా? అలా చెబుతూ పక్కనన్నాడు సహాయము అంటే సహాయము చేసే భార్యగానే ఉండాలి. అర్థమవుతుందా? సాటి అయిన శరీరానికి సాటిగా ఉంటూ, ఈ శరీరానికి సాటిగా ఉంటూ సహాయంగా ఉండు అని చెప్పాడు. దేవుడు మాత్రం ఆ కుటుంబ యజమానునికి సాటి అయిన సహాయము చేసే భార్యనిస్తాడు. చప్పట్లు కొడతారు ఒకసారి. సాటి అయిన సహాయం. ఓ మాట చెప్తాను వినండి. ఈ నోట్లో ఉన్నటువంటి నాలుకకు, అమ్మ వినండి,
వెనక ఉన్నటువంటి ఈపుకి ఎప్పుడు కొట్లాడతాయంట ఇవి రెండు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు కొట్లాడతాయంట. నోట్లో ఉన్న నాలుక, వెనకాల ఉన్నటువంటి వీపు రెండు కొట్లాడతాయంట. వీపు అంటదంట నాలుకను, అరసొద్దే లోపలుండు అంటదంట. ఏమి నాలుకని వీపు, వెనకన వీపు అరసొద్దే. వానికి కోపం లేసింది, మాట్లాడదు అంటే నీ భర్త కోపమైనాడు, సీరియస్ అవుతున్నాడు. అరసొద్దే, లోపలుండు అరసొద్దు అనుకుంటూ ఇట్లా అంటదంట. లోడ అరిసి లోపలుంటావే, వాడొచ్చి నన్ను ఈడతంతాడు. ఏడతంతాడు వాడొచ్చి ఈడతంతాడు. నువ్వేమే అరుస్తావు, ఏడంటావు, లోపలుంటావు నువ్వు. కానీ ఆయన వచ్చి తన్నిదాడా, ఒక్క గుద్దితే అయిపోయి వెనక ఈపు మీద. ఈ మానం ఏంటారు చూడండి. భలే ఉందండి ఈ మాట. నోరు మంచిదైతే, ఎంత బాగా చెప్పారండి పెద్దలు. నోరు మంచిదైతే, నీ నోరు మంచిదైతే నీ మామ బాగుంటాడు. కోడళ్ళకి చెప్తాను ఇక్కడ. నీ నోరు మంచిదైతే మీ అత్త బాగుంటుంది. నీ నోరు మంచిదైతే నీ భర్త బాగుంటాడు, నీ పిల్లలు బాగుంటారు. ఇంకొక సహాయం చెప్తాను, నువ్వు పోయే సంఘం కూడా బాగుంటుంది. అర్థమవుతుందండి? నువ్వు వెళ్ళే సంఘం కూడా బాగుంటుంది. భార్య దొరికిన వానికి మేలు దొరికను అంటూ సాటి అయినా సహాయం. ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుని మార్గంలో నడిస్తే సహాయం చేసే భార్యనిస్తాడు, మేలు చేసే భార్యనిస్తాడు, సహాయం చేసే భార్యని ఇస్తాడండి. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2005 సంవత్సరంలో వినండి, 2005 సంవత్సరంలో అమెరికా దేశంలోన 100 మంది భార్య భర్తలకు ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. వినండి మాట. 2005 సంవత్సరంలో 100 మంది భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. 100 మంది భార్య భర్తలు. నేను కూడా చాలామంది భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చాను కూడా. వాళ్ళు విడాకులు తీసుకుంటున్న మన సమయంలో, భార్య భర్తలు కొట్లాడిన సమయంలో, పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలో కూర్చోబెట్టుకొని, నేనేదో గొప్ప చెప్పట్లేదు కానీ వాక్యం చెప్పి, వాక్యము ద్వారా వారిద్దరిని కలిపి స్టేషన్కి వెళ్లకుండా, కోర్టులకు వెళ్లకుండా సరి చేసుకొని చక్కగా సంతోషంతో ఇప్పటికీ గడుపుతున్న భార్య భర్తలు ఉన్నారు. అందులో సేవకులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం నేను ప్రవీణ్ అనుకుంటూ ఒక విషయాన్ని సేవకుల గురించి మాట్లాడుకున్నాం. సరే, ఏదేమైనా అలా కౌన్సిలింగ్ వాక్యము ద్వారానే నేను చెప్తాను, మరేది మాట్లాడను. వాక్యము ద్వారానే ఒక భర్త భార్య పట్ల ఎలా జీవించాలి, ఒక భార్య భర్త పట్ల ఎలా జీవించాలి, భర్త ధర్మం భర్త నడిపితే, భార్య ధర్మం భార్య నడిపితే ఎంత బాగుంటుందో. ఓకే, రైట్, ముందుకు సాగుదాం. 100 మంది కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వరుసగా పురుషులను స్త్రీలను ఎదురుగా, అంటే ఎవరు భర్తలకి భార్యలు ఎదురుగా వరుసగా నిలబెట్టి ఒకే ప్రశ్న అండి, వినాలి, ఒకే ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, పురుషులను అడుగుతున్నారంట, అయ్యా మరొక జన్మ అంటూ ఉంటే, వినాలి, మరొక జన్మ అంటూ ఏమి లేదు, ఒకసారి పుట్టడం ఓసారి చావడమే. యేసుని నమ్ముకుంటే నిత్యరాజ్యం పోతావు, యేసుని నమ్మకపోతే నరకం పోతాం, అంతేగాని మరో జన్మలో మా నాయన కాక ఇచ్చినాడు, కుక్క ఇచ్చినాడు, కుక్క లేదు, పంది లేదు, కాకి లేదు, మొత్తం పోవాల్సింది ఇంకంతే, మరో జన్మ లేదు. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మరొక జన్మ అంటూ ఉంటే, వినాలి, అయ్యా మరో జన్మ అంటూ ఉంటే ఇప్పుడున్న భార్యనే పెళ్లి చేసుకుంటావా అని అడిగారంట. ఒకే ప్రశ్న. సరిగా 50 మంది పురుషులు చెప్పిన మాట ఏంటో తెలిసినా, సచ్చినా దాన్ని పెళ్లి చేసుకోమన్నారంట. ఏమండి, ఇంకా సచ్చిన తర్వాత ఏం చేసుకుంటారండి వీళ్ళు? సచ్చినా దాన్ని పెళ్లి చేసుకున్నట్టు, వాయబ్బా ఇదేంటి బాంబులాగా పేల్చినారు వీళ్ళని 50 మంది పురుషులు గడ్డకు పెట్టేశారు. గడ్డకు పెట్టి ఇప్పుడు ఇంకా వీళ్ళని కూడా అడగలే కదండి, భార్యలను కూడా అడగలే. అమ్మా మరొక జన్మ అంటూ ఉంటే ఇప్పుడున్న భర్తని పెళ్లి చేసుకుంటామంటే సేమ్ అదే మాట వీళ్ళు కూడా మాట్లాడారంట, సచ్చిన వాడిని పెళ్లి చేసుకోమని. ఏమండి, ఈ 50 మంది పురుషులు ఏ మాట అయితే పలికారో అదే మాట స్త్రీలు కూడా, సచ్చిన వాడిని పెళ్లి చేసుకోము. ఇప్పుడు చెప్తే కదండి, యాట వినడు ఎక్కానంటే యాట వినడు ఈ సచ్చినోడు అనిలే. బతుకున్నాకనే సచ్చినోళ్ళతో సంసారం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. కొంతమంది స్త్రీలు సేవకుల దగ్గరకు వచ్చి వారి బాధ వర్ణనాతీతం. పురుషులు, అయ్యా మా ఆయన కొరకు ప్రార్థన చేయి, మా ఆయన కొరకు ప్రార్థన.
సచ్చినా పెళ్లి చేసుకో. ఓహో 50 మందిని గడ్డ పెట్టేశారు. ఇంకా 50 మందిని గడ్డకు పెట్టేసి ఇంకా ఎంతమంది ఉన్నారండి? ఇంకా 50 మంది ఉన్నారు. ఇదే ప్రశ్న, అమ్మా అయ్యా మరొక జన్మ అంటూ ఉంటే ఇప్పుడున్న ఆయనే పెళ్లి చేసుకుంటావా, ఇప్పుడున్న ఆమెనే పెళ్లి చేసుకుంటావా అంటే 30% మంది చెప్పిన మాట ఏంటంటే, అయ్యా చేసుకున్నాము, ఏగుతున్నాము, యాగక తప్పదు అంటున్నారట. అంటే ఏగుతున్నాము, వీళ్ళు అదే మాట చెప్పినారంట, ఇంక ఇడిచిపెట్టలేము కదా, యాగక తప్పదు. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడట, ఒరి నాయన సముద్రాన్నైనా ఎల్ల దాటొచ్చురా బాబు, చెప్పండి సంసారాన్ని. ఇదే మరి ఆ 30 మందిని గడ్డకు పెట్టారు. వినండి చెప్తాను. ఇంకెంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? 20 మంది ఉన్నారు. రైట్. ఎంత శ్రేష్టమైన మాట. ప్రపంచమంతా కూడా వారిపైన దృష్టి మళ్లించింది. అప్పుడు 2005వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఏర్పాటు చేసిన భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసిన మీటింగ్. వినండి, ఆ 20 మందిని ఇదే ప్రశ్న అడుగుతున్నారంట. అమ్మా అయ్యా మరొక జన్మంటూ ఉంటే ఇప్పుడున్న భర్తనే లేకుంటే ఇప్పుడున్న భార్యనే పెళ్లి చేసుకుంటారా అంటే, అమ్మ వినండి, తమ్ముడు అయ్యా వినండి, వారు చెప్పినటువంటి ఒక మంచి మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, అయ్యా ఒక జన్మనే కాదు 1000 జన్మలైనా అతన్ని పెళ్ళాడతా, 1000 జన్మలైనా ఆమెనే పెళ్ళాడతా. చెప్పలు కొడతారు ఒకసారి, ఏమండి? 1000 జన్మలైనా చెప్పండి అతన్నే పెళ్ళాడతా, 1000 జన్మలైనా ఆయనే పెళ్ళాడతా. ఇదండి ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచి దేవుని ఇందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఇస్తాడండి చక్కటి భార్య. మేలు చేసే భార్యని ఇస్తాడు, సహాయము చేసే భార్యని ఇస్తాడు. రండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో జ్ఞానవంతురాలని ఇస్తాడు. అర్థమవుతుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఒకసారి యాకోబు రాహేలమ్మ కొరకు ఎన్ని సంవత్సరాలు గాసం చేశాడమ్మా? బైబిల్ చెప్తుంది 14 ఏండ్లు. అసలు 14 ఏండ్లంట ఒక దినాలు గడిచిపోయినాయంట ఆయనకు. ఆ పేపర్ తీసుకుని దినాలు గడిచిపోయినా అట్లా కలిసిపోయినట్టే నేను అనుకుంటుంటాను. రాహేలమ్మని చాలా ప్రేమించాడంట ఆయన, అందుకే 14 ఏండ్లు గాసం చేశాడు. కొద్ది దినాలుగా కనపడ్డాయంట ఆయనకి. నేను అనుకుంటాను ఆయన తినడం కూడా రాహేలకి వెళ్ళి చూసుకుంటూ తింటుంటాడు, పని చేసినా కూడా రాహేలకి వెళ్ళి చూస్తుంటాడు, పోయేటప్పుడు కూడా రాహేలు చూసుకుంటాను. ఇక్కడ గుంత ఉండని అదన పడిని పడలేసి ఎన్నిసార్లు పడాడు. ఎందుకంటే అందుకే ఆమెను ఎక్కువ ప్రేమించడం ద్వారా కొద్ది దినాలు కదండి, మనం అర్థం చేసుకోవాల్సింది అది. పోయేటప్పుడు ఆ గొర్రెలకు పోయేటప్పుడు కూడా చూసుకుంటూ యా గొర్రె మీద పడింది వెళ్ళా, ఎన్ని గొర్రెలు చంపాడో మరి ఇంతవరకు ఆయన. అంటే ఆ మాట చూస్తూ ఉంటే కొద్ది దినాలు. వినండి చెప్తాను, అంతగా ప్రేమించి రాహేల్ని పెళ్లి చేసుకుంటే రాహేల్ ఏమని తెలిసిన ఒకరోజు అంగి పట్టుకొని, ఏమండి యాకోబుని అంగి పెట్టుకొని ఏమంటే తెలిసిన, మనకంతా తెలుసు, నాకు సంతానాన్ని లేకుంటే చచ్చిపోతా అంటుంది. చూసారండి, 14 ఏండ్లు గాసం చేసి ఎండకు ఎండి వానకు తడిసి కనులకు నిద్ర లేక లాభానుతో మాట అంటాడు, ఎండకు ఎండాను వానకు తడిశాను, రాత్రిలో నా కనులకు నిద్ర లేదు. దాదాపు 20 సంవత్సరాలు, ఏమండి 14 ఏండ్లు రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈరోజు అంటుంది ఆమె, నాకు సంతానాన్ని లేకపోతే నేను చచ్చిపోతా, నేను సంతానాన్ని లేకపోతే చచ్చిపోతా. ఏమండి అలాంటి భార్యలను దేవుడు ఇయ్యడండి. ఒక యజమానుడు దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే జ్ఞానము కలిగినటువంటి భార్యనిస్తాడు.